ఒక అడవిలో ఎలుగుబంటి ఉండేది. దానికి 2 పిల్లలు ఉండేవి. అవి చాలా మొండిగా ప్రవర్తించేవి. చెప్పింది అస్సలు వినేవి కాదు. ఒకరోజు వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, "అమ్మా, రోజూ మనం తేనె కోసం వెతుక్కోవడం ఎందుకు? మనమే దాన్ని తయారు చేసుకుందాం" అన్నాయి. "తేనె తయారు చేయడం మన వల్ల కాదమ్మా" అని బుజ్జగించింది తల్లి ఏనుగు. "ఆ తేనెటీగలు మన గోరంత ఉన్నాయి. అవే తేనె తయారు చేస్తుంటే ఇంత పెద్దగా ఉన్న మనం చెయ్యలేమా?" అంటూ మారం చెయ్యసాగాయి ఎలుగు పిల్లలు. ఎంతకు అవి వినకపోవడంతో, "అయితే మీరు వెళ్ళి పువ్వులు తీసుకొని రండి. మనం కూడా తేనె తయారు చేసుకుందాం" అంది తల్లి. వెంటనే ఆ పిల్లలు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రకరకాల పువ్వులు తీసుకువచ్చాయి. తల్లి ఎలుగు వాటిని ఒక రోటిలో వేసి మెత్తగా దంచి ఆ రసాన్ని 2 ముంతలతో పోసింది. వాటిని పిల్లలకు ఇచ్చి, "ఇదిగో తేనె తాగండి తల్లీ" అంది. ఆ పిల్లలు ఆత్రంగా ఆ ముంతల్ని నోట్లో పెట్టుకున్నాయి. "అమ్మా, చాలా చేదుగా, వగరుగా ఉంది. ఇది తేనె కాదు. నీకసలు తేనె చెయ్యడమే రాదు" అన్నాయి పిల్లలు. "నేను మీకు ముందే చెప్పింది కూడా అదేనమ్మా. తేనె తయారు చేయడం మన వల్ల కాదు. అది కేవలం తేనెటీగల పని. అన్ని పనులు అందరూ చేయడం సాధ్యం కాదు. దానికి తగిన నైపుణ్యం ఉండాలి. అందుకే ఎవరు చెయ్యాల్సిన పనులు వాళ్ళే చెయ్యాలి" అంది తల్లి. "ఇప్పుడు అర్థమైందమ్మా. ఇక నుంచి తేనె తయారు చెయ్యమని మారం చెయ్యం" అన్నాయి ఎలుగు పిల్లలు.